పాస్ అవ్వడం వల్ల మేము 3 years డిప్లొమా చేసినామా, డిప్లొమా చేసిన వాళ్ళము ఈ లాటరల్ ఎంట్రీ అంటే ఫర్దర్ గా హైయర్ ఎడ్యుకేషన్ చదవాలని అంటే మాకు ఆప్షన్ లేదు. చేస్తే జాబ్ చేసుకోవాలి, లేకపోతే లేబర్ పని చేసుకోవాలి. అంటే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ తోటి మెర్జ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మేము హైయర్ ఎడ్యుకేషన్ తీసుకోలేము. హైయర్ ఎడ్యుకేషన్ తీసుకోకపోవడం వల్ల అసలు మేము ఇక్కడికి వచ్చి 90% ఇంజనీరింగ్ సబ్జెక్టులు ఇక్కడే ఉన్నాయి. మాకు స్కిల్స్ మొత్తం ఇక్కడే నేర్చుకొని లేబర్ పని చేయాల్సిన అవసరం మాకేంటి? అంత కర్మ మాకేం పట్టిందని మేము ఇలా గవర్నమెంట్ ని ప్రశ్నిస్తున్నాం. మాకు అంత అవసరం ఏం పట్టింది అంటే మేము ఇక్కడ 90% మొత్తం స్కిల్స్ నేర్చుకొని ఇదంతా చేసి గవర్నమెంట్ కి గొడ్డు చాకరీ చేయాలా మేము అని అడుగుతున్నాం. ఇవాళ ప్రభుత్వం మీతో అంటే మాతో డిప్లొమా చేసే వాళ్ళకి 18 years లేదు, ఓటు హక్కు లేదనేసి మమ్మల్ని స్టూడెంట్స్ అంటే మేము ధర్నాలు చేస్తాం, మాకు అయిన వరకు చేస్తాం. మాకు కాలేదా మేమేందో చూపిస్తాం. ప్రతి ఒక్క పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అందరం యునైట్ అయితే ఎట్లుంటుందో ఇలా గవర్నమెంట్ కి మేము చూపిస్తాం. 10,000 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. పాలిటెక్నిక్ తీసుకునేది ఎందుకు? మాకు ప్రతి ఒక్క స్కిల్ రావాలనేది మేము పాలిటెక్నిక్ తీసుకున్నాం. పాలిటెక్నిక్ తీసుకొని ఫర్దర్ గా మా కెరియర్ బిల్డ్ చేసుకోవాలని తీసుకుంటే మేము అసలు ఈ ఎస్బిటెడ్ పాలిటెక్నికల్ విద్య అనేది టెక్నికల్ ఉన్నప్పుడు మమ్మల్ని దాంట్లో ఎందుకు మెర్జ్ చేయాలి? అంత అవసరమే ఉంది. మాకు ఒక ఆరా ఉంది, మాకు ఒక లెగసీ ఉంది, మేము అట్లానే కంటిన్యూ అవుతాం. డిప్లొమా స్టూడెంట్స్ ని డిప్లొమా అనేది టెక్నికల్ బేస్డ్ ఎడ్యుకేషన్, దాన్ని టెక్నికల్ గా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఉన్నది ఉన్నట్టు ఉంచండి చాలు. ఐటీఐ చేసిన వాళ్ళకి ఫర్దర్ గా హైయర్ ఎడ్యుకేషన్ అనే ఆప్షన్ ఉందో లేదో మాకు తెలియదు. యాజ్ ఏ డిప్లొమా స్టూడెంట్స్ గా మేము 3 years డిప్లొమా చేసిన తర్వాత మాకు లాటరల్ ఎంట్రీ అనేది ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ మేము పొందగలుగుతాం. డిప్లొమా బేస్లో చాలా జాబ్స్ ఉంటాయి. మేము జాబ్ చేయకుండా ఎందుకు హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్నాం? దానికంటే బెటర్ పోస్ట్ కావాలి కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ కోసమే కదా మేము ఇదంతా ఫైట్ చేస్తుంది. ఈ మాత్రం అవగాహన లేకుండా విద్యాశాఖ మంత్రి ఈ జీవోని తీసుకొచ్చారని చెప్పొచ్చా? దాన్ని వ్యతిరేకిస్తాం. మేము వ్యతిరేకిస్తాం. విద్యాశాఖ మంత్రికి అవగాహన లేదంటారా? విద్యాశాఖ మీద ఎట్లా తీసుకొస్తారు? ఫైనల్ గా మేము చెప్పేది ఏంటంటే జియో నంబర్ 97 ని విత్ డ్రా చేసుకోవాలి, లేకపోతే స్టూడెంట్స్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అంటే చూపిస్తాం. We have to right to question the government. సో మేము ఏందో చూపిస్తాం. మేము వాయిస్ రేజ్ చేసేది అందుకే గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తున్నాం. ఇవాళ పాలిటెక్నిక్ చదివే స్టూడెంట్స్ ఫ్యూచర్ కాదా? ఫ్యూచర్ మ్యాటర్ కాదా? మేము ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ తీసుకోవాలని అంటే ఇప్పుడు వచ్చిన ఈ సిస్టమ్ ప్రకారం ఏంటిదనంటే మేము 3 years డిప్లొమా చేయాలి, దాని తర్వాత ఇంటర్ వేయాలి, దాని తర్వాత ఎంసెట్ రాసి 4 years జీవితాంతం చదువుకుంటా కూర్చుంటాం. మళ్ళీ లాస్ట్ కి ఏదో ఒక రోజు జాబ్ వస్తే అప్పుడు రిటైర్మెంట్ అంటారు. అంటే మా ఫ్యూచర్ కాదా? మా ఫ్యూచర్స్ మ్యాటర్ కాదా గవర్నమెంట్ కి అని మేము ఇలా ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి. We want justice.